అద్భుతమైన చరిత్రకు మరియు కట్టడాలకు నిలయం మన భారతదేశం. అందులో ఒకటిగా నిలిచిన క్షేత్రం సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో వినాయకుని విగ్రహం, ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ మండపం మరియు కళ్యాణ మండపం ఉన్నాయి. ఇక్కడ స్వామివారి సన్నిధిలో వివాహాలు కూడా జరుపుకుంటారు. ఈ ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో ఉంటుంది. కొల్లాపూర్ నుంచి వనపర్తి వెళ్ళే దారిలో ఉంటుంది. కొల్లాపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనకి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ వచ్చేసి లింగాకార రూపం, విగ్రహ రూపం రెండు కలిపి దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ఆలయానికి శివకేశవ ఆలయం అని ఇంకో పేరుంది. దీన్ని మన తెలంగాణ రాష్ట్రంలోని రెండవ యాదాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారి ఆలయానికి ఇరువైపులా స్వామివారి కోనేరు, స్వామివారి సముద్రం ఉంటుంది. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో జటప్రోలు సంస్థానాధీశులు శ్రీ నరసింహ భూపాలుడు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీదేవి ఆలయం. ఇది స్వామివారి సమీపంలోనే ఉంటుంది. 1875 సంవత్సరంలోని రాణి రత్నమాంబ గారు స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మించారు. అదే సమయంలోని చిన్నపట్నం నుంచి లక్ష్మీదేవి విగ్రహాన్ని తెప్పించి స్వామివారి సమీపంలో కొండ మీద ప్రతిష్ఠించారు. అందుకే ఆ కొండని రత్నగిరి అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రథోత్సవం, తప్పోత్సవం, స్వామివారి కళ్యాణం. ఇందులో ముఖ్యమైనది రథోత్సవం. అప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ మనకి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీగా. అండ్ మనకి ఇక్కడ టూరిస్ట్లో స్టే చేయడానికి హౌసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. క్లీన్గా, నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఇక్కడ ప్లేసెస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.